ప్రతి పండుగలో ఓ ప్రకృతి రహస్యం దాగి ఉంటుంది. వినాయక చవితి వేడుకలోనూ చక్కని సందేశం ఉంది. అదే ప్రకృతిని పూజించడం. అందరి గణపతి అంకుర గణపతి నినాదంతో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ జరిగింది. ప్రకృతికి మేలు జరిగేలా పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్లోని ఐన్యూస్ హెడ్ ఆఫీస్లో సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలు అందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సోదరుడు ప్రశాంత్, బీఆర్ఎస్ నాయకులు గర్రేపల్లి సతీష్, కావేటి గోపి ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఐన్యూస్ కి సంతోష్ గారి టీం, సతీష్ గారు ప్రతి సంవత్సరం విత్తన వినాయకులను అందరికి బహుమానంగా ఇస్తూ ఉంటారు. సో దీని వెనకాల ఒక మహత్కార్యం ఉందని చెప్పాలి. ప్రకృతిని కాపాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వాడకుండా భక్తిని మట్టి రూపంలో, విత్తనాల రూపంలో, ప్రకృతి రూపంలో చూడాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి జోగినపల్లి సంతోష్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా, మరి ముఖ్యంగా సతీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఖచ్చితంగా ఐన్యూస్ కూడా కోరుతుంది అదే. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను తో పాటు విత్తన వినాయకులను పూజిస్తే మన వంతుగా మనం చెట్లు పెంచిన వాళ్ళం అవుతాం, హరిత తెలంగాణను కళ్ళారా చూసుకున్న వాళ్ళం అవుతాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని, విత్తన వినాయకుల్ని పూజించాలి, ప్రకృతిని కాపాడాలని ముఖ్యంగా గత 8 సంవత్సరాలుగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన పేరుతో కోట్లాది మొక్కలు నాటి ఈ పర్యావరణ ప్రేమికుడిగా ముందుకు సాగుతున్న విషయం యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మేము ఈ సందర్భంగా ఐన్యూస్ బృందం అందరు, CEO గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, జర్నలిస్టులు కానీ, మరియు ఐన్యూస్ సిబ్బంది కూడా మనం విత్తన గణపతులు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఛానల్లో కూడా పర్యావరణాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పర్యావరణాన్ని పరిరక్షణ కోసం మనము ఖచ్చితంగా సమాజంలో ముందుకెళ్ళాలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు అడిగేయాలని చెప్పి ఈరోజు ఐన్యూస్ కూడా వాళ్ళ యొక్క సాయశక్తుల వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఈ వ్యవస్థకు ఈరోజు మా విత్తన గణపతులని తీసుకొని వాళ్ళు కూడా ఇటు ఐన్యూస్ సందర్భంలో కూడా ఐన్యూస్ వారు కూడా ప్రకృతిని కాపాడే దిశగా ముందుకు వస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు ఐన్యూస్ బృందానికి కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం.